హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ ప్యానిక్ హౌస్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చి ఎపిసోడ్ 2. ఈ ఎపిసోడ్లో మీకు చాలా హారర్ అయిన ఒక స్టోరీ గురించి చెప్పేదానికి వచ్చినాను. ఈ స్టోరీ ఎవరికి జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ స్టోరీలో ఆయన ఇరుక్కొని ఎంత కష్టపడ్డాడు అనేది పూర్తిగా చూడబోతున్నాం. అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి. సేమ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి గోస్ట్ స్టోరీ ఏమైనా జరుగుంటే అది డిస్ప్లేలో కనిపించే నా వాట్సాప్ నంబర్కి మీరు వాయిస్ నోట్గా సెండ్ చేస్తే ఆ స్టోరీ నిజంగా థ్రిల్లింగ్గా ఉంటే మన యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మీకు రోజు ఇలాంటి థ్రిల్లింగ్ అయిన వీడియో నేను చేయగలను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో లోపలికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి ఎవరికి జరిగిందంటే కేరళలో ఒక పల్లెటూరులో ఉన్న ఆటో డ్రైవర్ మూర్తి ఆయన పేరు. ఈయన విలేజ్కి ఒక రక్త పిచాచి వల్ల చాలా చాలా ఇబ్బంది వచ్చాయి. అది ఏందనేది పూర్తిగా చూద్దాం. ఈ మూర్తి అన్న ఒక ఆటో డ్రైవర్. 2018లో ఈయనకి 40 సంవత్సరాల వయసు. ఈ వయసులో ఈయన ఉదయాన్నే లేచి ఆటో తొలస్తూ ఉంటే అప్పుడు ఆ ఊరు పంచాయతీ ఆఫీస్ నుంచి ఒక మనిషి మైక్తో ప్రతి ఒక్క స్ట్రీట్కి, ప్రతి ఒక్క వీధికి ఈ రోజు నుంచి సాయంత్రం 6 గంటల పైన ఎవరు ఇంటి నుంచి బయటికి రాకూడదు అని చెప్తా వెళ్తున్నారు. ఇది విన్న ప్రజలందరూ, అంటే కొన్ని మంది దెయ్యం గురించి తెలిసిన వాళ్ళు ఈ విషయాన్ని నమ్మి బయటికి రాకుండా ఉంటారు. ఈ మూర్తి అన్న దెయ్యం అంటే ఆయనకి అసలు నమ్మకం లేదు. దేవుడు ఉన్నారని నమ్మతారా ఏమో కానీ దెయ్యం ఉందని చెప్తే మాత్రం ఆయన నమ్మరు. అందువల్ల ఆయన సేమ్ ఆయనలాగా ఉన్న చాలా మంది ఎందువల్ల మీరు బయటకు రావద్దు అని చెప్తున్నారని అడిగితే అప్పుడు ఆ పంచాయతీ ఆఫీస్ నుంచి వచ్చే ఆ మనిషి ఈ ఊర్లో నైట్ సాయంత్రం 6 పైన రక్త పిచాచి తిరుగుతుంది, అందువల్ల మీరు బయటికి రాకుండా ఉండడం మంచిది. మీరు బయటికి రావాలి అనుకున్నా రావచ్చు, కానీ దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లం జరిగితే అది మాకు సంబంధం లేదని ఆ పంచాయతీ ఆఫీస్ నుంచి వచ్చి ఆ మనిషి చెప్పేసి వెళ్ళారు. ఇదన్నీ విన్న మూర్తి దీని మీద నమ్మకం లేక ఆటో తీసుకొని ఆయన బాడుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం ఈ విషయం అంటే ఈ ఊర్లో జరిగిన ఆ పంచాయతీ ఆఫీస్ నుంచి వచ్చిన మనిషి చెప్పిన విషయం పూర్తిగా మర్చిపోయి ప్రశాంతంగా బండి తోలుతా ఉంటే టైం చూశాడు. సాయంత్రం 6:30 అయిపోయింది. 6:30 అయిపోయింది కదా, ఈ టైంకి పోకూడదని చెప్పారే, ఎట్టా ఎలా అని ఆలోచించారు. సరేలే, మనకు నమ్మకం లేదు కదా, మనం ఏం చేయబోతున్నాం, పక్కన ఏమైనా బాడగా ఉందా ఏమైనా చూద్దాం. ఎందుకంటే ఈయన ఉన్న పల్లెటూరుకి ఇంకా అవతల పక్క ఉన్న ఇంకొక పల్లెటూరులో ఈయన బాడగలో ఉన్నారు. అప్పుడు దీని గురించి ఆలోచన చేసుకున్నా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఈ ఆటో అన్నని పిలిచారు. పిలిస్తే ఈ అన్న ఆ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఎక్కడికి పోవాలన్న అడిగితే ఈయన ఊరు కాకుండా ఇంకొక ఊరు, అంటే వరుసగా 3 ఊర్లు ఉన్నాయి. మధ్యలో ఊరు ఈ ఆటో మూర్తి అన్న ఊరు, అవతల పక్క ఊరు, యువతల పక్క ఒక ఊరు, 3 ఊర్లు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న ఊర్లోనే ఆ రక్త పిచాచి ఇబ్బంది ఉన్నాయి. ఈ మూర్తి అన్న మొదట్లో ఉన్న ఊర్లో ఉన్నాడు. అక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు నేను ఆ 3వగా ఉన్న ఊరికి పోవాలని పిలిస్తే ఇంత బాధగా అవుతుందని క్లారిటీగా మాట్లాడుకున్నాడు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఎక్కించుకొని పోతా ఉంటే అది ఒక అడవి రోడ్డు. కేరళ అంటే మామూలుగా అందరికి తెలిసిందే కదా, ఆడ పెద్దగా ఇల్లులు ఉన్నాయి, చుట్టూ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, రోడ్డు కూడా అడవిలాగే ఉంటుంది. ఆ రూట్లో
పోతా ఉంటే మామూలుగా ఒక ప్యాసింజర్ కాడ ఆటో ఆయన ఎట్ట మాట్లాడతారో సేమ్ అట్టే నా ఏమన్నా ఈ ఊరికి పోద్దా, ఎప్పటి నుంచి వచ్చారు, ఎటు నుంచి ఆడికి పోతున్నాను అడిగితే ఉంటే ఇట్ట మా అక్కని ఈ ఊరు నుంచి పెళ్లి చేశాము, నా కూతురికి పుట్టినరోజు కాబట్టి మా అక్కని చూసేసి పోదామని వచ్చాను అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఆయన ఆ ఆటోలో ఉన్న మనిషి ఈ మూర్తి అని అడిగారు. ఏమని అన్న మీరు ఏ ఊరు, ఇక్కడెక్కడ తిరగతున్నారు అని అడిగితే అప్పుడు ఆ మూర్తి అన్న చెప్పిన విషయం ఏంటంటే నేను ఈ మధ్యలో ఉన్న ఈ ఊరికి సంబంధించిన వాడిని. అంటే అన్న ఏందన్నా మీ ఊర్లో ఇలా చెప్పారు, చెప్పి టైం ఇప్పుడే 7-7:30 అవుతుంది, నాకు తెలిసి మీరు ఇంటికి పోరు కదా, నైట్ ఎక్కడ మీ బంధువుల ఇంట్లో ఉండి తర్వాత రేపు ఉదయాన్నే వెళ్తారు అంతే కదా. ఈ మూర్తి అన్న దానికి ఏం చెప్పారంటే లేదు నేను ఈరోజు మిమ్మల్ని దింపేసి డైరెక్ట్గా ఇంటికే వెళ్తాను అని చెప్పగానే ఈ ఆటోలో ఉన్న ఆ ప్యాసింజరు మూర్తి అన్న చూసి అన్న మీరు రిస్క్ తీసుకోబాకండి, ఈ విషయం జరిగిందని చెప్పిందే ఆ ఊర్లో ఉన్న నా ఫ్రెండు వాసు అని చెప్పగానే ఈ మూర్తి అన్నకి షాక్ అయిపోయింది. ఏం తమ్ముడు నీ బయట ఊరైన నీకెట్ట తెలుస్తుంది అంటే అంటే మీ ఊర్లో ఉన్న వాసు నా ఫ్రెండ్ అన్న, వాడు లైఫ్లో రీసెంట్గా ఒక వారం ముందు ఒక విషయం జరిగింది, ఆ విషయాన్ని నాకు చెప్పాడు. యాక్చువల్గా నేను మా అక్క ఇంట్లో నా కొడుకు పుట్టినరోజుకి మా అక్కను చూసేసి నేరుగా మీ ఊరికే వద్దామని ప్లాన్ వేశాను. ఆయన జరిగింది ఏంటంటే వాసు అని అతను ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి వారితో మాట్లాడుతూ ఉంటే వారు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు ఇప్పుడు రాబాక, ఎందుకంటే ఈ ఊర్లో ఇలా జరిగింది అని చెప్పాడు. అంటే వాసుకి ఏం జరిగింది మూర్తి అన్న ఈ కస్టమర్ని అడిగేటప్పుడు ఆ రోడ్డు, ఆ ఆటో పోయే రోడ్డు సింగిల్ రోడ్డు, చుట్టూ చీకటి అడవిలాగా చెట్లు ఉన్నాయి. ఈ ప్యాసింజర్కి ఎక్కిన ఫ్యామిలీ ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళకి ఒక కొడుకు, హస్బెండ్ వైఫ్ వాళ్ళకు ఒక కూతురు, ముగ్గురు ఉన్నారు. వీళ్ళని చూసి ఈ విషయం గురించి చెప్తే భయపడతారో ఏమో అని కొంచెం ఆలోచిస్తానా, మీకు నేను చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు మనం పోయే రూట్ కరెక్ట్ అయిన రూటే, చుట్టూ చీకటిగా ఉన్నాయి, కొంచెం భయం వేస్తుంది, నేను చెప్పలేదు అనగానే అదని ఏం కాదులైనా నాకు నమ్మకం లేదు మీరు చెప్పాను అంటే ఏమన్నా వద్దులైనా మీకైతే చెప్పేదానికి బాగానే ఉంటే కానీ నాకు చెప్పేదానికి మనసు రావట్లేదు అని చెప్తే అప్పుడు ఈ మూర్తి అన్న ఒక విషయం చేశారు. ఏంటంటే ఆయన ఈ మూడో ఊరికి అంటే మధ్యలో ఉన్న తన ఊర్లో వదిలేసి ఈ కస్టమర్ని డ్రాప్ చేసడానికి కోసం తీసుకున్న మూడో ఊరికి తీసుకోపోయేప్పుడు మధ్యలో ఒక గుడి వచ్చింది. ఆ గుడి కాడ బండి ఆపి ఈ కస్టమర్ని పిలుచుకుపోయి ఆ గుడిలో కూర్చోబెట్టి అన్నా ఇక్కడ చూడండి మొత్తం గుడి ఉన్నాయి, ప్రజలందరూ తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు చెప్పండి అని చెప్తే అప్పుడు అన్నా మీరు ఇంతలాగా అడుగుతున్నారు, నాకు కూడా ఇప్పుడు కొంచెం భయం లేదు గుడి కారణం మీకు చెప్తాను అని చెప్పి ఆ విషయాన్ని మొదలు పెడుతున్నాడు. అసలు ఏం జరిగిందంటే ఈ వాసు అన్న అతనికి ఈ వాసనకి సొంతంగా ఒక అరటి చెట్టు తోట ఉండేది. ఒక 10 రోజుల ముందు నైట్ టైంలో అరటి చెట్లు కనపడకుండా పోతున్నాయి, దాంట్లో ఉన్న పండ్లు కనపడకుండా పోతున్నాయి అని ఈ వాసు వాళ్ళ నాన్న ఒరే మన ఇంట్లో దగ్గర 2-3 మగవాళ్ళు ఉన్నాము, రోజు నైట్ పోయి ఆ నైట్ టైంలో ఆ అరటి చెట్టు తోట చుట్టూ తిరిగి ఎవరైనా దొంగలు వస్తున్నారా అని కనిపెడదాం అనుకునే మైండ్ సెట్లో వీళ్ళు నైట్ టైము అలా కాపలా కాయాలనే మైండ్ సెట్లో ఒక్కొక్కరు పోదామని ప్లాన్ వేస్తారు. మొదటి రోజు ఈ వాసు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈరోజు నైట్ నేను నా ఫ్రెండ్స్ వెళ్తున్నాం నాన్న అని చెప్పేసి నైట్ వెళ్ళారు. నైట్ 12 దాకా వీళ్ళు ఒక 4 రౌండ్ చుట్టూ తిరిగి విసులు పెట్టుకొని, అంటే ఒక చోట్ల ఏమైనా ప్రాబ్లం అయితే ఈయన విసులు కొట్టగానే అవతల పక్క ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్కి ఈ విషయం తెలిసి వాళ్ళు ఆ చోటికి వస్తారు ఏమైందని చూసేదానికి. ఇక నైట్ 11:30-12 గంటలు లాస్ట్ ట్రిప్ తిరిగి చూశారు. అంటే అది లాస్ట్ ట్రిప్ కాదు, లాస్ట్గా తిరిగి చూసుకొని వచ్చి వీళ్ళు ఉండేదానికి ఆ అరటి చెట్టు తోటలోనే ఒక ప్లేస్ ఉండేది. ఒక సింపుల్గా ఒక 2 రూమ్ లాగా షెడ్ లాగా కట్టున్నారు. ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎవరో ఇద్దరు అట్టే నడుచుకొని వచ్చే సౌండ్ వినపడింది.
ఈ టైంలో ఎవర్రా నడుచుకొచ్చేది అంటే ఆ సౌండ్ ఎట్ట ఉంటుందంటే మామూలుగా జంతువులు 4 కాళ్ళు నడుస్తుంది కదా, ఇక్కడ వచ్చి 2 సౌండ్ వినిపిస్తుంది. మామూలుగా ఒక మనిషి నడిచి వస్తే ఎట్ట నడిచి వస్తారు సేమ్ అట్టే 2 సౌండ్ 2 కాళ్ళు సౌండ్ వినపడతా ఉంది. ఆ అరటి చెట్టు కాడ అరటి ఆకులు కింద పడిపోయి ఎండకి తగిలి బాగా ఎండిపోయి ఉంటది కదా, దాని మీద కాలు పెట్టినప్పుడు ఒకలాగా సౌండ్, ఆ సౌండ్ కూడా బాగా వినపడుతుంది. ఫస్ట్ ఇది వాసు విన్నాడు. వాసు వినేసి ఒరే ఏదో సౌండ్ వస్తుంది, ఏం సౌండ్ బాగా చూడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక్కడు ఏం చెప్పాడంటే రే అది ఏమైనా జంతువు ఉండొచ్చురా తిరగతా ఉంటది అని మాట్లాడు. ఒరే జంతువు అయితే నడిచేటప్పుడు 4 రకాల సౌండ్ ఫుడ్ సౌండ్ వినపడాలి, కానీ ఇప్పుడు మనకి వినపడేది 2 సౌండే అని చెప్పి ఆ సౌండ్ నడుచుకొని వచ్చేటప్పుడు అది ఎక్కడ దాకా వస్తుందంటే వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్న ఆ షెడ్ ఆ ప్లేస్ కాడ వస్తూ ఉంది. ఏంద్రా ఇది మనం ఉండే చోటకే వస్తుందని చెప్పి ఆ టైంలో వీళ్ళు వాళ్ళ కాడ ఉన్న టార్చ్ లైట్ ని తీసి ఆ సౌండ్ ఆడ వినపడుతుందంటే ఆడ కొట్టి చూసి ఎవరు ఎందుకు వచ్చారు అని అడిగితే ఆ ప్లేస్ లో ఎవరు లేరు. సరేలే ఇంకా ఆ సౌండ్ కూడా ఆగిపోయింది. వాసు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకున్నారంటే ఓకే ఎవరు లేరులే, ఓకే ఏదో జంతు గింత ఏమైనా పోయి ఉంటుంది, అది వెళ్ళిపోయి ఉంటుందిలే అనుకొని కామ్గా వదిలేస్తారు. ఎప్పుడు నైట్ 12:30 అప్పుడు. సరేలేరా ఇంకేం మళ్ళీ ఇంకొక రౌండ్ పోవాలి కదా అని చెప్పి 12:30కి ఆ రౌండ్ అంటే అరటి చెట్టు తోటని చుట్టేదానికి పోయేదానికి ప్లానింగ్ మాట్లాడుతూ ఉంటే ఆ టైము ఈ వాసు అతను వెనక వీళ్ళు ముగ్గురు 1, 2, 3 అని చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు వెనక చుట్టూ చీకటే, వీళ్ళ కాడ ఉన్నది ఫోను టార్చ్ లైట్ మాత్రమే, చుట్టూ ఏమున్నాయనే విషయం తెలీదు. ఒక్క 2-3 అడుగులు వెనక ఎవరో ఒక అమ్మాయి నిలబడతా ఉంది. ఇది ఫస్ట్ చూసేది ఎవరంటే ఈ వాసు వాళ్ళ ఫ్రెండ్, ఎందుకంటే వాసు వెనకనే ఆ అమ్మాయి నిలబడతా ఉంది. ఈ వాసు వాళ్ళ ఎదురుగా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఇటువైపు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ వెనక ఆ విషయాన్ని చూడంగానే వీరు టార్చ్ లైట్ తీసి ఎవరు అమ్మాయి అని టార్చ్ కొట్టి చూశాడు. అప్పుడు చూసినప్పుడు ఒక ఘోరమైన రూపం ఆడ నిలబడతా ఉంది. ఆ రూపం ఎలా ఉందంటే చూసేదానికి చూసేదానికి ఒళ్ళంతా ఆడ అని ఘాట్లు పడి ఆ ఘాట్లో నుంచి నెత్తురు కారుతా మన మొహం ఉంది కదా ఫేసు, ఈ ఫేస్లో ఈడ నుంచి నరికేస్తే ఈడ ఉన్న ఈ చర్మ వరకు కింద వంగతుంది కదా, సేమ్ అంత ఘోరమైన రూపం ఆడ ఉంది. ఆమె వేసుకున్న బట్టలు మొత్తం చినిగిపోయి తన ప్రైవేట్ పార్ట్స్ అని కనిపించేలాగా ఒక రూపం నిలబడతా ఉంది. దీన్ని చూడంగానే ఈ విషయం చూడంగానే ఆ ఘోరమైన ఆ రూపాన్ని చూడంగానే అక్కడ ఉన్న ముగ్గురు పరిగెత్తుకొని ఒక్కొక్కరు మూలకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ వాసు గబగబా పరిగెత్తుకొని బయటికి వెళ్ళేద్దామని పరిగెత్తుకొని పోతా వెనక్కి తిరిగి చూశాడు ఒక్కసారి ఏమైంది అని. ఇట్ట చూసేటప్పుడు ఆ రూపం ఈ వాసుని వెతుక్కుని అంటే గాలిలో ఇటు నేరుగా వస్తుంది ఆయన వెనక. ఈయన వెనక ఇట్ట తిరిగి చూసుకొని నేరుగా పోతా ఉండేటప్పుడు మధ్యలో ఒక చెట్టు తగిలి కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే లేచేద్దామని చెప్పి లేచి తిరిగి చూసినప్పుడు ఆ రూపం తన ఎదురుగా నిలబడతా ఉంది. 2 అడుగు డిస్టెన్స్ అలాంటి రూపం ఎదురుగా నిలబడతా ఉంది. ఇలాంటి రూపాన్ని చూడంగానే బాసు ఆ రూపం మొహాన్ని చూస్తే ఆ మొహంలో ఉన్న ఆ చూపు ఎలా ఉందంటే నువ్వు నా కార్ నుంచి తప్పించుకోలేవు అనే ఆ చూపులు ఆ వాసుకి కనిపించింది. వీడు భయంతో ఒరే కాపాడనరా అరిస్తే, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2 ఉన్నారు కదా, వాళ్ళు వినపడాలని చెప్పి అరిస్తే ఒక్కరు కూడా రాలేదు. ఎందువల్ల రాలేదా, ఒకటి వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఇరుక్కొని అన్న పడిపోయారా లేదు ప్రాణాలకు భయపడి ఈ నుంచి పారిపోయారా అనే విషయం తెలియదు.
ఇట్ట అరస్తా వాసు ఇట్ట అరస్తా ఉండేటప్పుడు ఆ రూపం వాసు కాళ్ళను పట్టుకొని చుట్టూ తీసి అవతల వేసేటప్పుడు అక్కడ ఉన్న అరటి చెట్టు మీద పడి వాసు ఇంకా గమ్ముగా అంటే ఎట్లా చెప్పాలంటే కళ్ళు తిరిగి పడిపోతారు కదా, సేమ్ అలాంటి విషయం అక్కడ జరిగింది. కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంకా తెల్లారిదాకా లేకపోయిన తర్వాత ఆ రూపం యాడికి పోయిందో ఎక్కడికి పోయిందో ఏ విషయం తెలియదు. తెల్లారా మార్నింగ్ వాళ్ళ నాన్న వీళ్ళు ముగ్గురికి ఫోన్ చేస్తూ ఉంటే ఎవరు ఎత్తలేరు. ఏంది పిల్లకాయలు ఇంతసేపు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు అనే భయంతో, అంటే మామూలుగా నిద్రపోయి ఉంటారులే అని వాళ్ళ నాన్న అనుకొని ఉదయాన్న 6-7 గంటలప్పుడు ఆ అరటి చెట్లు ఆ తోటకి వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చి చూసి ఫోన్ చేస్తే ఫోను వీళ్ళందరూ స్టార్టింగ్లో ఒక ప్లేస్లో కూర్చున్నారు చూడండి, ముగ్గురు. ఆ ప్లేస్లో మోగుతా ఉంది ఫోన్. ఏంది ఈ ప్లేస్లో ఫోన్ మోగుతుంది, పిల్లకాయలు ఎక్కడికి పోయారని చెప్పి ఇట్టా తిరిగి ఎవరు ఆ మూల ఎవరో పనుకుని ఉన్నారే అని ఆలోచనలో కొంచెం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే తెలిసింది అక్కడ ఉన్నది వాసు అని. వారిని నీళ్లు సల్లి లేపితే లేల. మామూలుగా ఒక మనిషి కళ్ళు తిరిగి పడిపోతే ఎలా లేపుతారో లేపారు, లేదు. చివరికి వాసు వాళ్ళ నాన్న ఏం చేశారంటే అగ్గిపుల్ల తీసి దాన్ని కాల్చి వాసు తొడకాడ అట్ట నిప్పు తగిలిస్తే ఆ మంట వేడికి అప్పుడు లేచి వాసు అయ్యో అమ్మా అని అరిచి, తర్వాత వీళ్ళ నాన్న వచ్చి నేనేరా ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, ఏమైంది క్లారిటీగా చెప్పంటే అప్పుడు వాళ్ళ నాన్న కాడ నైట్ జరిగిన విషయం పూర్తిగా చెప్పాడు. అప్పుడు కూడా వాళ్ళ నాన్న ఏమనుకున్నారంటే ఈ ముగ్గురు పిల్లకాయలకు గొడవ అయింది, వాళ్ళిద్దరు వీడిని కొట్టేసి పారిపోయారు అనే మైండ్ సెట్లో, రే నువ్వు అబద్ధం చెప్పక వాళ్ళిద్దరు గొడవ అయిందా, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు చెప్పు నేను కనుక్కుంటాను అని అంటే ఏమైనా పిచ్చానా నీకు, నేను ఎంత సీరియస్ అనే విషయం చెప్తున్నాను, నువ్వు ముగ్గురికి గొడవ అయిందని అడుగుతున్నావు అని చెప్పి వాసు వాళ్ళ నాన్నతో ఆర్గ్యుమెంట్ వేసుకున్నాడు. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా కొంచెం దూరం పోతే సేమ్ వాసు ఎట్ట పడిపోయి ఉన్నాడో కళ్ళు తిరిగి, అలాగే ఇంకొక అబ్బాయి వేరే ఒక చోట్ల పడిపోయినాడు. వాడు కాడ కూడా వెళ్ళి సేమ్ ఇలాంటి విషయాన్ని అగిపుల్ల తీసి కాల్చి వాడికి చూపించి వాడిని లేపి మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తే ఇంకొకడు పడిపోయినాడు కళ్ళు తిరిగి. ఇట్ట ముగ్గురిని లేపి ముగ్గురిని కూర్చోబెట్టి ముగ్గురు సేమ్ ఒక విషయమే చెప్పారు, ఏమని, నైట్ ఇలాంటి ఘోరమైన రూపం చూసాం మా వల్ల కాదని. కానీ అప్పుడు వాళ్ళ నాన్నకి కొంచెం డౌట్ వచ్చింది, ఏంది ఎవరైనా ఒక్కరు ఈ విషయం చెప్తే మనకి వాళ్ళ మీద డౌట్ రావచ్చు, ముగ్గురు సేమ్ అలాగే ఎట్ట చెప్తారు అనే మైండ్ సెట్లో వాళ్ళ నాన్న ఈ విషయాన్ని నమ్మకుండా మీరందరూ ఇంటికి వెళ్ళి పనికి వెళ్ళిపోండి, నేను ఈరోజు ఉదయం నుంచి నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళ నాన్న అక్కడ ఉన్నారు. వీళ్ళు పనికి వెళ్ళిన 3 గంటల్లో వీళ్ళకి ఫోన్ వస్తుంది, ఇట్ట మీ నాన్న కళ్ళు తిరిగి అరటి చెట్టు తోటలో పడిపోయి ఉన్నారు అని. గబగబగా పరిగెత్తుకొని వస్తే సేమ్ వాళ్ళ నాన్న ఆ రూపాన్ని చూశాడు. అప్పుడు వాళ్ళు పిల్లకాయలు చెప్పిన మాటని నమ్మి ఇలా జరిగింది. అంటే అప్పుడు ఈ పంచాయతీ ఆఫీస్ నుంచి సాయంత్రం 6 గంటల పైన ఎవరు రాబాకండి అనే విషయం చెప్పలేదు. అందువల్ల ఇలా నైట్ తిరిగేటప్పుడు ఆ రూపాన్ని చూసి సేమ్ పగలు కూడా ఇలాంటి రూపాన్ని చూశారు. ఇంకా ఆ అరటి చెట్టు తోట సైడ్ ఎవరు వెళ్ళట. ఈ విషయం అక్కడ ఉన్న ప్రజలకు తెలిసి, ప్రజల ద్వారా ఊరు పంచాయతీ ఆఫీస్కి తెలిసి, పంచాయతీ ఆఫీస్ నుంచి ఇలాంటి విషయం జరిగింది. ఇదన్నీ ఎవరు చెప్తున్నారంటే మూర్తి అన్న ఆటోలో వచ్చే ప్యాసింజర్ చెప్పారు. ఇదన్నీ చెప్పేసి ఒక విషయం వరకు క్లారిటీగా చెప్పారు మూర్తి అన్నకి, అన్న ఒక్క విషయం మీకు జరగలేదంటే మీరు నమ్మకూడదని కాదు, నా లైఫ్లో నాకు జరిగింది, మీకు జరిగినప్పుడు మీరు కూడా నమ్ముతారు. నాకు తెలిసి ఈరోజు నైట్ మీరు పోబాకండి, మీ ఊరికి బయటే పనుకొని ఉదయాన్నే వెళ్ళండి అని చెప్పారు. కానీ మూర్తి అన్నకి ఇది ఒక స్టోరీ అంతే, దెయ్యం స్టోరీ అని మైండ్లో అనుకొని ఆయన తీసుకుపోయి ఆ 3వ ఊర్లో ఆ ప్యాసింజర్ ఆ ఫ్యామిలీని దింపేసి ఆయన డబ్బులు తీసుకొని
ఆ నుంచి నేరుగా బండి తీసుకొని ఎక్కడికి వస్తున్నారంటే ఏ ఊరికి సాయంత్రం 6 గంటల పైన రాబాకండి అని చెప్పాడు. సేమ్ ఆ ఊరికే వస్తున్నాడు.